మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమందికి విజయం అనేది అయస్కాంతంలా ఎందుకు అతుక్కుంటుంది? వారు ఏ పని చేసినా అది బంగారమే అవుతుంది. కానీ మరికొంతమంది ఎంత కష్టపడినా రక్తం చెమటగా మార్చినా ఎందుకు ఓటమి పాలవుతూనే ఉంటారు? దీనికి కారణం అదృష్టం కాదు, గ్రహాల స్థితిగతులు అంతకన్నా కాదు. దీనికి ఏకైక కారణం మీలో నిద్రాణమై ఉన్న ఒక శక్తి. అవును, మీ లోపల ఒక అద్భుతమైన యంత్రం ఉంది. అది మీ జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు లేదా నరకంగా మార్చగలదు. విచిత్రం ఏమిటంటే 95% మంది ప్రజలకు తమ దగ్గర ఈ శక్తి ఉందన్న విషయం కూడా తెలియదు. అందుకే వారు సగటు జీవితాన్ని గడుపుతూ చనిపోతారు. కానీ ఈరోజు, ఈ క్షణం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఆ రహస్య తలుపుని తెరవబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత గొప్ప సైంటిస్టులు, కోటీశ్వర్లు దాచిపెట్టిన సీక్రెట్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. హెచ్చరిక: ఈ వీడియోని సగం చూసి వదిలేయకండి. అలా చేస్తే మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మీ చేతులతో జారవిడుచుకున్నట్టే. చివరి వరకు చూసే ధైర్యం ఉంటేనే చూడండి. ఎందుకంటే ఈ వీడియో ముగిసేసరికి మీరు పాత మీరుగా ఉండరు, ఒక కొత్త శక్తితో బయటకు వస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఏకే ప్రైమ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇదొక సైన్స్. ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. మీ మెదడుని రీవైర్ చేసి మీకు కావలసిన జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ మనస్సు ఒక భారీ నౌక, షిప్ అనుకోండి. నౌక పైన కెప్టెన్ ఉంటాడు. అతనే మీ కాన్షియస్ మైండ్, చేతన మనస్సు. నౌక కింద ఇంజిన్ రూమ్లో వందలాది మంది పనివాళ్లు ఉంటారు. వారే మీ సబ్ కాన్షియస్ మైండ్, అంతర్లీన మనస్సు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. కెప్టెన్, కాన్షియస్ మైండ్, కేవలం ఆర్డర్స్ మాత్రమే ఇస్తాడు. షిప్ని కుడివైపు తిప్పు లేదా వేగం పెంచు అని చెప్తాడు. కింద ఉన్న పనివాళ్లకు సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఆర్డర్ మంచిదా చెడ్డదా అని ఆలోచించే శక్తి లేదు. కెప్టెన్ చెప్పాడు కాబట్టి వారు గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఒకవేళ కెప్టెన్ తప్పుడు ఆర్డర్ ఇచ్చి షిప్ని బండరాయికి గుద్దమన్నా సరే వారు గుద్దేస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ దీనిని ఐస్బర్గ్ థియరీ అని పిలిచారు. నీటిపైన కనిపించే చిన్న మంచు ముక్క కేవలం 10% మాత్రమే, అదే మీ కాన్షియస్ మైండ్. కానీ నీటి అడుగున కనిపించకుండా ఉన్న 90% భాగం మీ సబ్ కాన్షియస్ మైండ్. తేడా ఏమిటి? 1. కాన్షియస్ మైండ్ 10%. ఇది లాజిక్తో ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దీని మెమరీ చాలా తక్కువ. ఉదాహరణకు, ఈరోజు టిఫిన్ ఏం తిన్నారో గుర్తుంటుంది, కానీ 10 రోజుల క్రితం ఏం తిన్నారో గుర్తుండదు. 2. సబ్ కాన్షియస్ మైండ్ 90%. ఇది ఒక స్టోర్ రూమ్ లాంటిది. మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూసినవి, విన్నవి, రుచి చూసినవి, అనుభవించినవి అన్నీ ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఇది లాజిక్ ని నమ్మదు, కేవలం నమ్మకాలను, బిలీఫ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. మీ గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం, జీర్ణక్రియ ఇవన్నీ ఇదే చూసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు నా వల్ల కాదు, నేను పేదవాడిని, నాకు అదృష్టం లేదు అని పదే పదే అనుకుంటుంటే ఆ ఆర్డర్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అవును, నేరుగా మీ ఇంజన్ రూమ్, సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తున్నాయి. అది వెంటనే, ఓహో, మన యజమాని పేదవాడిగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఇతనికి ఎప్పుడూ డబ్బు రాకుండా చూడాలి అని డిసైడ్ అయిపోతుంది. భయంకరంగా ఉంది కదూ? కానీ ఇదే నిజం. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు అని పెద్దలు ఊరికే అనలేదు. దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. మీ మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, ర్యాస్ అనే ఒక చిన్న భాగం ఉంటుంది. ఇది ఒక ఫిల్టర్ లాంటిది. ప్రతి క్షణం మీ కళ్ల ముందు లక్షలాది విషయాలు జరుగుతుంటాయి, కానీ మీ బ్రెయిన్ వాటన్నింటినీ ప్రాసెస్ చేయలేదు. అందుకే ఈ ర్యాస్ ఫిల్టర్ మీకు ఏది ముఖ్యమో దాన్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త రెడ్ కార్ కొనాలనుకున్నారు అనుకోండి. అప్పటి వరకు మీకు రోడ్డు మీద రెడ్ కార్లు పెద్దగా కనిపించవు. కానీ మీరు అనుకున్న మరుక్షణం నుండే ఎక్కడ చూసినా రెడ్ కార్లే కనిపిస్తాయి. ఎందుకు? అందరూ ఒక్కసారిగా కార్లు కొన్నారా? కాదు, ఆ కార్లు ఎప్పుడూ అక్కడే ఉన్నాయి. కానీ మీ ర్యాస్ సిస్టమ్కి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నాకు రెడ్ కార్ ముఖ్యం. అందుకే అది ఇప్పుడు మీకు వాటిని చూపిస్తోంది. ఇదే ప్రిన్సిపల్ మీ జీవితానికి అప్లై చేయండి. మీరు రోజు నాకు అప్పులున్నాయి, కష్టాలు ఉన్నాయి అని ఆలోచిస్తే మీ ర్యాస్ సిస్టమ్ మీ చుట్టూ ఉన్న అవకాశాలను బ్లర్ చేసేసి కేవలం కష్టాలను మాత్రమే మీకు చూపిస్తుంది. అదే మీరు నేను విజయం సాధిస్తాను, నాకు అవకాశాలు వస్తున్నాయి అని నమ్మితే చెత్తలో ఉన్న మాణిక్యాన్ని కూడా మీ కళ్ళు గుర్తిస్తాయి.
డానియల్ కహ్నెమాన్ తన పుస్తకం థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లోలో దీనినే సిస్టమ్ 1 మరియు సిస్టమ్ 2 అని చెప్పారు. మనలో ఎక్కువ మంది ఆటో పైలట్ సిస్టమ్ 1లో బ్రతికేస్తుంటారు. అంటే పాత అలవాట్లు, పాత ఆలోచనలతోనే జీవితాన్ని గడిపేస్తారు. మీ భవిష్యత్తు మారాలంటే ఆ ఆటో పైలట్ని ఆఫ్ చేసి మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలి. మీ జీవితాన్ని మార్చడానికి 24 గంటలు అవసరం లేదు. కేవలం రోజుకి 5 నిమిషాలు చాలు. ఎప్పుడు? మీరు నిద్రపోయే ముందు ఉండే ఆ చివరి 5 నిమిషాలు. సైన్స్ ప్రకారం మనం మెలకువగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ బీటా వేవ్స్లో ఉంటుంది, హడావిడి ఆలోచనలు. కానీ నిద్రలోకి జారుకునే ముందు మెదడు ఆల్ఫా స్టేట్ నుండి థీటా స్టేట్లోకి వెళ్తుంది. ఈ థీటా స్టేట్ అనేది ఒక హిప్నాటిక్ స్టేట్. ఈ సమయంలో మీ కాన్షియస్ మైండ్ కాపలాదారు నిద్రపోతాడు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంజన్ రూమ్ పూర్తిగా తెరుచుకుని ఉంటుంది. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? నిద్రపోయే ముందు జరిగిన గొడవలు, ఆఫీస్ టెన్షన్లు, అప్పుల బాధలు గుర్తు చేసుకుంటూ పడుకుంటారు. అంటే మీరు నిద్రపోయే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక విత్తనం వేస్తున్నారు. నా జీవితం చాలా కష్టంగా ఉంది. మీరు నిద్రపోయాక ఆ 8 గంటలు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ విత్తనాన్ని ఒక పెద్ద వృక్షంగా మారుస్తుంది. తెల్లారి లేవగానే మీకు అలసటగా, నిరాశగా అనిపిస్తుంది. చేయవలసింది ఇదే. నిద్రపోయే ముందు ఫోన్ పక్కన పెట్టండి, కళ్ళు మూసుకోండి. మీరు కోరుకున్న జీవితం ఆల్రెడీ మీకు దక్కినట్లు ఊహించుకోండి. విజువలైజేషన్. నేను సంతోషంగా ఉన్నాను, నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది, నాకు కావాల్సిన డబ్బు నా దగ్గరకు వస్తోంది. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి మీ మెదడుకు మీరు ఇస్తున్న కమాండ్స్. థామస్ ఎడిసన్ నుండి ఎలాన్ మస్క్ వరకు అందరూ ఈ టెక్నిక్ని వాడినవారే. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను అద్దం ముందు నిలబడి నేను రాజుని అని 100 సార్లు అనుకుంటే నేను రాజు అయిపోతానా? ఇది పిచ్చిగా లేదా? వినడానికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక కాగ్నిటివ్ డిసనెన్స్ అనే సైకలాజికల్ లాజిక్ ఉంది. మీరు ప్రస్తుతానికి నేను ఫెయిల్యూర్ని అని నమ్ముతున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు బలవంతంగా నేను సక్సెస్ఫుల్ అని చెప్పడం మొదలుపెట్టారు. మొదట్లో మీ మెదడు దాన్ని తిరస్కరిస్తుంది. అబద్ధం చెప్పకు, నీ దగ్గర చిల్లిగవ్వలేదు అని వెటకారం చేస్తుంది. కానీ మీరు వదలకూడదు. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని బలంగా చెప్తే మెదడు దాన్ని నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది. ఇది న్యూరోసైన్స్ నియమం. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తన ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో ఒక మాట అంటారు. మీ సబ్ కాన్షియస్ మైండ్కి జోక్స్ అర్థం కావు. మీరు సరదాగా నేను చచ్చిపోతే బాగుండు అన్నా సరే అది దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. అందుకే మీ మాటలను మార్చుకోండి. నాకు భయంగా ఉంది బదులు నాకు ఎగ్జైటింగ్గా ఉంది అనండి. నా వల్ల కాదు బదులు నేను ప్రయత్నిస్తాను అనండి. మీ మాటలే మంత్రాలు. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక శాసనం. దాన్ని వృధా చేయకండి. మనం మన జీవితంలో 40% పనులను ఆలోచించకుండానే చేస్తాం. ఉదయం లేవడం, బ్రష్ చేయడం, ఫోన్ చూడటం, ఇవన్నీ అలవాట్లు. ఈ అలవాట్లు ఎక్కడ స్టోర్ అవుతాయి? ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్లోనే. జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ ప్రకారం ఒక కొత్త అలవాటును సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడానికి రెపిటిషన్, పునరావృతం చాలా ముఖ్యం. మొదటిసారి కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు క్లచ్, బ్రేక్, గేర్ అన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. కాన్షియస్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది. కానీ కొన్ని నెలల తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ కూడా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు డ్రైవింగ్ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే సక్సెస్ ప్రాసెస్ని మీ సబ్కాన్షియస్లోకి పంపాలి. రోజూ చదవడం కష్టంగా ఉందా? కేవలం 2 నిమిషాలు చదవండి, కానీ రోజూ చేయండి. 21 రోజుల తర్వాత మీ మెదడు ఆటోమేటిక్గా మిమ్మల్ని పుస్తకం దగ్గరకు తీసుకెళ్తుంది. మీ మైండ్ని మీకు నచ్చినట్లు ట్యూన్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అయితే ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఒక రాక్షసుడు అడ్డొస్తాడు. వాడి పేరే ఫియర్, భయం మరియు లిమిటింగ్ బిలీఫ్స్, పరిమితులు. నువ్వు దీనికి పనికిరావు, జనాలు ఏమనుకుంటారు అనే గొంతుకలు మీ లోపల వినిపిస్తూనే ఉంటాయి. ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ దీనిని ద షాడో అన్నారు. చిన్నప్పుడు మనకు జరిగిన అవమానాలు, తిరస్కరణలు అన్నీ మన నీడ షాడోలో దాగి ఉంటాయి. మనం ఏదైనా కొత్తగా చేయబోతే ఈ షాడో బయటకు వచ్చి మన కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతుంది. దీన్ని జయించడం ఎలా? దీనితో యుద్ధం చేయకండి. యుద్ధం చేస్తే అది ఇంకా బలపడుతుంది. దీనిని అంగీకరించండి. మీకు భయం వేసినప్పుడు, నాకు భయంగా ఉంది, కానీ పర్వాలేదు, భయంతో పాటే నేను ముందడుగు వేస్తాను అని చెప్పండి. లిమిటింగ్ బిలీఫ్ని గుర్తించండి. నేను మ్యాథ్స్లో వీక్ అని మీరు అనుకుంటున్నారా? ఎవరు చెప్పారు? చిన్నప్పుడు ఎవరో టీచర్ అన్న మాటని ఇంకా మోస్తున్నారా? ఆ నమ్మకాన్ని క్వశ్చన్ చేయండి. నేను నిజంగా వీకా లేదా ప్రాక్టీస్ లేక వీకా? ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో ఆ పాత నమ్మకం ముక్కలైపోతుంది. కేవలం విని వదిలేస్తే ఇది మరొక ఎంటర్టైన్మెంట్ వీడియో అవుతుంది.
కానీ నా ఉద్దేశ్యం అది కాదు. మీ జీవితం మారాలి. అందుకే ఈ రోజు నుండి వచ్చే 7 రోజులు ఈ చిన్న ఛాలెంజ్ తీసుకోండి. స్టెప్ 1, మెంటల్ డయట్. మెంటల్ డైట్ వచ్చే 7 రోజులు ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చినా వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అని మనసులో అనుకుని వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేయండి. స్టెప్ 2, ద నైట్ స్క్రిప్ట్. రాత్రి మంత్రం. నిద్రపోయే ముందు ఒక చిన్న పేపర్ మీద మీ గోల్ని ప్రెజెంట్ టెన్స్లో రాయండి. నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను అని రాయండి. అది రాసి దిండు కింద పెట్టుకుని ఆ ఫీలింగ్తో నిద్రపోండి. స్టెప్ 3, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. ఉదయం లేవగానే మీ జీవితంలో ఉన్న మంచి విషయాలకు థ్యాంక్స్ చెప్పండి. మీకు ఇల్లు ఉంది, ఆహారం ఉంది, ఈ వీడియో చూసే ఫోన్ ఉంది. కృతజ్ఞత అనేది సబ్కాన్షియస్ మైండ్ని అబండెన్స్ మోడ్లోకి తీసుకెళ్తుంది. మీరు ఈ భూమి మీదకు కేవలం తినడానికి, నిద్రపోవడానికి, చనిపోవడానికి రాలేదు. మీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని పిలుస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మీ జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా, గుర్తుపెట్టుకోండి, మీ అంతర్లీన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్ మీ పక్షాన ఉంటే ఏదీ మిమ్మల్ని ఆపలేదు. మీ తలరాతను ఎవరో రాయలేదు. ప్రతి ఆలోచనతో, ప్రతి నమ్మకంతో మీ తలరాతను మీరే రాసుకుంటున్నారు. ఈ రోజు, ఈ క్షణం పెన్ను మీ చేతిలో ఉంది. ఏం రాస్తారు? విజయం రాస్తారా? ఓటమి రాస్తారా? నిర్ణయం మీదే. ఈ వీడియో మీలో చిన్న నిప్పు కణాన్ని రగిలించిందని నేను నమ్ముతున్నాను. మీరు కనుక ఈ 7 రోజుల ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటే కామెంట్ సెక్షన్లో ఐఏఎం రెడీ టు చేంజ్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ మొదటి అఫర్మేషన్ అవుతుంది. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోల కోసం మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచితే అది రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ థింకింగ్ పాజిటివ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.